మాజీ ఐఏఎస్ ప్రస్తుత ఐపీఎస్ వివాదం సంచలనంగా మారింది. ఈ కేసులో తెలంగాణ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి పోలీసులు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను విచారించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ కుటుంబం ఫిర్యాదుతో ఈ కేసులు నమోదయ్యాయి. 41 సిఆర్పీసీ నోటీసులు జారీ చేసి 8 గంటల విచారణ అనంతరం వదిలేశారు. అసలు కేసేంటి, ఐపీఎస్ అరెస్టుకు కారణమేంటి? ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘకాలం 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన బన్వర్లాల్ 2017లో రిటైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీ హిల్స్లో బన్వర్లాల్కు ఓ భవనం ఉంది. 2014లో ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో అద్దెకు ఒప్పందం చేసుకున్నారు. దీని కాలపరిధి 5 ఏళ్లు. ఈ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం బన్వర్లాల్ జూబ్లీ హిల్స్లోని తన నివాసాన్ని సాంబశివరావుకు 5 ఏళ్ల కోసం అద్దెకిచ్చారు. 2019లో ఈ ఒప్పందం ముగిసిన ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది బన్వర్లాల్ ఆరోపణ. 2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికొచ్చాయి. ఈ డాక్యుమెంట్లు తమ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ తరహాలో రూపొందించిన నకిలీ పత్రాలని బన్వర్లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ సహకరించారన్నది బన్వర్లాల్ ఆరోపణ. బన్వర్లాల్ కుటుంబ ఆరోపణలతో రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు డాక్యుమెంట్లను విచారించి అవి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరిని అరెస్టు చేశారు. విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను రూపొందించి బన్వర్లాల్ సొంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీలో గత 6 ఏళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్ అతని ఆచూకీని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత నెల 17న బన్వర్లాల్ భార్య మనీలాల్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మేరకు కేసు నమోదు చేశారు. సెక్షన్ 323/2023, యుఎస్ 420, 406, 467, 468, 471 RW 34 ఐపీసీ సిసిఎస్ డిడి హైదరాబాద్లో కేసు నమోదు చేశారు. నోటీస్ ఇవ్వాలి, ముందుగా రోజు ఇంటిమేషన్ ఇవ్వాలి. అట్లాంటిది ఇంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని ఇట్లా అబ్డక్ట్ చేసేయడం అనేది, కిడ్నాప్ చేసేయడం అనేది, నేను కిడ్నాప్ అని చెప్తున్నాను. ఎందుకంటే దేర్ ఇస్ నో నోటీస్, నో నథింగ్. జస్ట్ ఒక పొద్దున అయిపోయింది ఇది, అంతే. ముందుగానే కంప్లైంట్ ఇచ్చినాము మేము, 40 lakhs ఇచ్చినాము బన్వర్లాల్. ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమండం ఒకటే మా తప్పయింది. అదొకటి మేము అడిగినాము, ఆయన ఒప్పుకోలేదు. దాని మీద మేము ఫస్ట్ పోలీస్ కేసు వేసింది మేము, ఫస్ట్ పోలీస్కి రీచ్ అయింది మేము. మాకు ప్రాబ్లం జరుగుతుందని చెప్తే రియాక్ట్ అవ్వని పోలీసులు ఇప్పుడు వాళ్ళకి అండగా నిలుస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సేమ్ కదా మేము కూడా. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని విషయం కోర్టులో ఉందన్నారు. సివిల్ మ్యాటర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారని 2020 నుంచి ఈ వివాదం నడుస్తోందన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అవన్నీ సబ్సిడీస్ ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉండగా ఎలాంటి ఫ్రెష్ కంప్లైంట్ దాని మీద తీసుకోకూడదు. బట్ కంప్లైంట్ ఇచ్చినారని చెప్పేసి అంటే దానికి నా సైడ్ వర్షన్ అని చెప్పడానికి నేను వచ్చాను, విషయం చెప్పాను. దే ఆర్ ఎగ్జామినింగ్ ఇట్, అన్ని చూస్తున్నారు. ఐపీఎస్ ఐఏఎస్ అధికారి మధ్య వివాదం ఈనాటిది కాదని తెలుస్తోంది. సఖ్యతగా ఉన్న కుటుంబాల మధ్య డబ్బు, ఆస్తి అగ్గి రాజేస్తాయి. 35 లక్షలు ఇచ్చామని ఐపీఎస్ అంటే, లేదు ఫేక్ ఫోర్జరీ అని ఐఏఎస్ అంటున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెడుతుందో.